సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే కాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీస్తాయి. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, ఇక్కడ అరాచకాలకు తావులేదని చిరంజీవి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఖండించారు. చిరంజీవి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని చిన్మయి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో వాడే కమిట్మెంట్ అనే పదానికి అర్థం వృత్తి పట్ల నిబద్ధత అనుకుంటే పొరపాటేనని, అది లైంగిక కోరికలు తీర్చడమేనని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రాని పరిస్థితి నేటికి కూడా కొనసాగుతున్నాయని ఆమె చెప్తున్నారు. గతంలో తాను ఒక ప్రముఖ సింగర్ పై చేసిన వేధింపుల ఆరోపణలను కూడా ఈ సందర్భంగా ఆవిడ ప్రస్తావించారు. పెద్దల మాటలు బాధ్యతాయుతంగా ఉండాలని, వాస్తవాలను కప్పిపుచ్చకూడదని చిన్మయి రాసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఇంతకీ చిరంజీవి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. రెడీగా చిరంజీవి చేసిన ఈ కమెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, డూ యూ థింక్ ఆయన మళ్ళీ హీ హ్యాస్ టు రీకరెక్ట్ హిస్ స్టేట్మెంట్స్? ఆయన స్టేట్మెంట్స్ ని మీరు ఎలా చూస్తారు? అండ్ చిన్మయి చేసిన ట్వీట్ కు సంబంధించి మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి గణేష్? కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఏ కామెంట్ చేసినా హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తున్నాయి. ఎందుకంటే చిరంజీవి సాధారణంగా సౌమ్యుడిగా ఆయన ఏం చెప్పినా సరే సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన మాటలకి గతంలో వేరేగా ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆయన ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే చీఫ్ గెస్ట్కి వెళ్ళిన ఫంక్షన్స్ కావచ్చు, తాను సినిమాలకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్స్ కావచ్చు, వీటిలో చేస్తున్న కామెంట్స్ కావచ్చు, చాలా వరకు హాట్ టాపిక్గా మారుతున్నాయి, చర్చకి దారితీస్తున్నాయి. ఇప్పుడు అలాంటిదే మనకి వచ్చింది. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంబంధించి ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో కాస్టింగ్ కౌచ్ని టచ్ చేయకుండానే టచ్ చేశారండి. ఎందుకంటే ఇది కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా మనకి చర్చ జరుగుతున్న ఇష్యూ. కాస్టింగ్ కౌచ్ పేరు అనేది ఇండస్ట్రీని ఒక కుదిపింది. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, దాదాపుగా భారతదేశంలో ఉన్న దాదాపు సౌత్లో ఉండే కావచ్చు, లేకపోతే నార్త్లో కావచ్చు, ప్రధానమైన ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి, వీటిని కాస్టింగ్ కౌచ్ అనేది అతిపెద్ద చర్చగా ఉంది. ఇప్పటికీ చర్చ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో చిరంజీవి చేసిన కామెంట్స్ ఒక కీలకంగా మనం భావించాలి. దీన్ని నిజంగా ఎక్కడి వరకు చర్చ దారితీస్తుంది, చిరంజీవి చిన్మయి మధ్య చూడకుండానే ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిరంజీవి చేసిన ఏ కామెంట్స్ అయినా సరే చాలా వరకు సీరియస్గా ఉంటాయి. మెగాస్టార్గా ఆయన నడవడిక కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ఎంతకాలం ఆయన చేసిన పునాది కావచ్చు, ఇవన్నీ రీత్యా ఆయన కాస్టింగ్ కౌచ్ చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇప్పుడు చిన్మయిని చూస్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరెవరు ముందుకు వస్తారు, దీనిపైన ఎంత రచ్చరేగుతుంది అనేది చూడాల్సిన అంశం. చిరంజీవి చేసిన హాట్ కామెంట్స్లో ప్రధానమైన కామెంట్స్లో ఆయన మీరు స్ట్రిక్ట్గా ఉంటే, సీరియస్గా ఉంటే ఇండస్ట్రీ మిమ్మల్ని అలాగే చూస్తుంది. ఎందుకంటే మీ బిహేవియర్ని బట్టే అవతల వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఒక్క మాటలో చెప్పాలంటే అర్థం లాంటిదని చెప్పారు. అంటే ఆ మిర్రర్లో మనకి ఏదైతే ఉంటామో, మనం ఎలాగైతే ఉంటామో అవతల అలాగే కనిపిస్తుంది. కాబట్టి మీ సీరియస్నెస్, మీ స్ట్రిక్ట్గా ఉండగలిగితే, సీరియస్గా ఉండగలిగితే ఇండస్ట్రీలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది చాలా వరకు ఎవరినైనా ఇక్కడ రాణించాలంటే దానికి సంబంధించిన కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. అలాంటి పరిస్థితి లేకుండా మీరు సీరియస్గా కానీ సిన్సియర్గా లేకపోతే స్ట్రిక్ట్గా లేకపోతే మీరు ఆ మిర్రర్లో అలాగే ఉంటుంది అనేది ఆయన కామెంట్ చేశారు. అంటే ఈ కామెంట్స్ ఎంతవరకు ఉన్నాయంటే ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. గతం నుంచి తాను చూసిన అనుభవాలు కావచ్చు, లేకపోతే
ఆయన ఇప్పటివరకు తీస్తున్న సినిమాలు కావచ్చు, గతంలో అనేక మంది హీరోయిన్స్తో నటించిన సినిమాలు కావచ్చు, వీటిని ఆయన అనుభవాన్ని తీసుకున్న తర్వాత ఆయన చెప్పింది, మీరు ఎక్కడైతే ప్రొఫెషనల్గా ఉంటారో, అంటే ఆ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్గా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావనేది ఆయన చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మాట చెప్పంటే కాస్టింగ్ కౌచ్ అనేది లేదనేది తేల్చినట్టుగా ఆయన తేల్చి చెప్పారు. దీనిపైన సాధారణంగా చిన్మయి చాలా విషయాల్లో మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మహిళల హక్కులకు సంబంధించిన వాయిస్ కావచ్చు ఆవిడ తరచూ వినిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ పైన ఆవిడ ముందుగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా తన జీవితంలో జరిగిన అనుభవాలకు సంబంధించి ఆవిడ కీలకంగా చెప్పారు. గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉదహరిస్తూనే ఇప్పుడు తన జీవితంలో జరిగిన దాన్ని ఆ లిరిసిస్టు ఎవరైతే వైరముత్తు ఉన్నాడో ఆయన కాస్టింగ్ కౌచ్ అనే దానికోసం తను ఎలా వేధించారు, ఆయన తల్లి ముందే, అంటే ఆ లిరిసిస్టు ఆయన తల్లి ముందే ఆమెని చిన్మయిని ఆ రోజున కామెంట్ చేసిన ఇష్యూస్ని కావచ్చు ప్రస్తావించింది. ఒక్క మాటలో ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇండస్ట్రీలో ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ లేకపోతే అవకాశాలు ఉండవు, వాళ్ళని వేధిస్తారు, పక్కన పెడతారు అనేది ఇష్యూని అయితే లేవదీసింది. అంటే ఒక్కసారిగా మనం ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూని తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీయే కాదు, అటు చాలా వరకు సౌత్లో ఇండస్ట్రీస్ కావచ్చు, నార్త్లో ఇండస్ట్రీస్లోన కాస్టింగ్ కౌచ్ దానిపైన చాలా కాలంగా చర్చ జరుగుతుంది మనకి అనేక రూపాల్లో. మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే మనకి జస్టిస్ హేమా కమిటీ అనేది కొనసాగుతుంది. దానిపైన చాలామంది పైన చర్యలు తీసుకున్నారు, అనేక మంది నోటీసులు జారీ చేశారు. ఇలాగా జస్టిస్ హేమా కమిటీ ఉంది. ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. మనం తాజాగా తీసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూలోన జానీ మాస్టర్కు సంబంధించిన ఆ మహిళా కొరియోగ్రాఫర్ను వేధించారనేది కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఆయన రిమాండ్ నుంచి వచ్చిన ఘటనలు ఉన్నాయి. దానిపైన అనేక చర్చలు జరిగినాయి. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో కానీ చిరంజీవి చెప్తున్నట్లుగా కాస్టింగ్ కౌచ్ లేకపోతే ఎస్ గణేష్, ఎందుకు ప్రతిసారి ఇండస్ట్రీ వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇండస్ట్రీ క్లీన్గా ఉంది అని మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఇట్స్ ఆల్వేస్ ద ఫీమేల్ హు ఆర్ గెటింగ్ అటాక్డ్. మొన్న శివాజీ మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవాళ ఇటు స్వయాన చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పుకునే ఇంతటి స్థాయి వ్యక్తి మాట్లాడుతూ కూడా మీరు ఎలా అయితే ఉంటారో అవతల వాళ్ళు కూడా అట్లానే ఉంటారు, మీరు మీ పర్సనాలిటీని బట్టి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు అనేది ఇట్స్ క్లియర్ స్టేట్మెంట్. సో ఎందుకు ఇలాగా ప్రత్యేకంగా ఆడవాళ్ళని ఫోకస్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే రెండు విధాలుగా మనం చూడాలి. ఒకటి, చిరంజీవి ఈరోజు చేసిన కామెంట్ అనేది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్కి సంబంధించిన కామెంట్స్ కానీ చూడాలి. ఆ రోజున శివాజీ చేసిన కామెంట్స్ వాళ్ళ డ్రెస్ సెన్స్ కోసం, బయట మహిళలు సినిమాల ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలనేది, వాళ్ళు ఏ విధంగా ఉండాలనే దానికోసం చెప్పారు. ఈయన మాత్రం ఉన్న ఇండస్ట్రీలోన మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుందనేది, అంటే కాస్టింగ్ కౌచ్ కోసం చేసిన కీలకమైన కామెంట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్లోన మీరు స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంటే అది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మిర్రర్ లాంటిది. కాబట్టి మీరు అలా ఉండగలిగితే, మీరు ప్రొఫెషనల్గా ఉండగలిగితే అది ఉండదని చెప్పడంలో ఆయన చాలా కీలకమైన కామెంట్స్గా చూడాలి. అంటే ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్కు గురైన వాళ్ళందరూ కూడా ఆ విధంగా స్ట్రిక్ట్గా సీరియస్గా లేరనా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆ మిర్రర్ లాగా ఉంటుంది కాబట్టి ఆ మిర్రర్లో వీళ్ళు ఎలాగైతే ఉన్నారో అవతల వాళ్ళు అలా ప్రవర్తించాలని అర్థం చేసుకోవాలనేది మనం కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. దీన్నే చిన్మయి కామెంట్ చేసింది. చిన్మయే కాదు, ఇప్పుడు రేపొద్దున ఏ విధంగా వస్తున్నది, మన జానీ మాస్టర్ ఇష్యూని మనం ప్రస్తావించుకున్నప్పుడు ఈ విధంగానే వచ్చింది, కాస్టింగ్ కౌచ్ లేదనేది కాకుండా ఉంది. అలాగే మరోవైపు దుల్హర్ సినిమాకి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఒక రాద్ధాంతం రేగింది. అందులో ఉండే యాక్టర్స్ పైన చర్యలకు వెళ్ళారు. అలాగే మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే జస్టిస్ హేమా కమిటీ ఉందో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. దానికి సంబంధించి జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత కూడా ఇక్కడ కూడా రేగింది. ఎవరైతే సీనియర్ నటి జయసుధ కావచ్చు, లేకపోతే యాంకరు ఝాన్సీ కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నడుస్తుంది. గతంలో కూడా ఇలాంటి కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ గతంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి దానిపైన అనేక ఇచ్చిన కంప్లైంట్స్లోన ఒక నివేదిక తయారు చేశారు. అది ప్రభుత్వం వద్ద ఉంది. ఎందుకంటే చాలా వరకు కాస్టింగ్ కౌచ్ అనేది మహిళలు అవకాశాల కోసం వచ్చినప్పుడు అది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, అనేక ఇండస్ట్రీస్లో ఇది కొనసాగుతుంది. కానీ గ్లామర్ ఇండస్ట్రీగా ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వస్తే మేము పక్కలో పడుకోవాల్సిందనే కామెంట్స్ కూడా అనేక మంది ఈ సందర్భంగా చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అవకాశాల కోసం వాళ్ళ పక్కలో పడుకోవాలనేది అంత సీరియస్గా ఒక మహిళ కామెంట్ చేసిందంటే సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా సీనియర్ నటి శారద కూడా ఈ కమిటీలో ఉన్నారు. జస్టిస్ హేమా కమిటీలో సీనియర్ నటి జయసుధ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉన్నది చాలా వరకు విచారించారు. అంటే ఆ నివేదికలు ఏమైనా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన, ఫిర్యాదుల పైన విచారణ చేశారా, విచారణలో వాస్తవాలు తెలియ అనేది చూడకుండా, అంటే ఆ కమిటీ నివేదికలు పక్కన ఉన్నాయి కాబట్టి దీన్ని చూసుకుని ఆసరాగా చూసుకొని అసలు కాస్టింగ్ కౌచే లేదనే విషయాన్ని ఎవరు అంగీకరించడం లేదు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పైన చిరంజీవి రేపింది అతిపెద్ద చర్చగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి.
ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ పైన ఇప్పటికీ అనేక ఇష్యూస్ బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి తోడు చిరంజీవి చేసింది మీరు ప్రొఫెషనల్గా ఉండగలిగితే, అంటే ఇంతవరకు జరిగిన దాంట్లో ప్రొఫెషనల్గా లేరనా, అంటే జరిగిన ఇష్యూస్లోనే వాళ్ళ ప్రొఫెషనల్గా లేకపోవడం వల్ల, సిన్సియర్గా లేకపోవడం వల్ల జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆ ప్రస్తావన అనేది వస్తుంది. ఏమైనా చిరంజీవి మాట్లాడిన దానికి అర్థాలు ఏమున్నాయి కానీ దానికి నానా అర్థాలు తీసే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగానే చిరంజీవి లాంటి ఒక అగ్ర నటుడు, హీరో, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఆయన చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మిగతా ఇండస్ట్రీకి కావచ్చు, ఆయన ఇచ్చిన క్లీన్ చిట్ని ఎలాగా ఇప్పటి వరకు ఆ కాస్టింగ్ కోచ్ బారిన పడిన వాళ్ళు ఎలా తీసుకుంటారో, లేకపోతే దీనిపైన చిన్మయ్య లాంటి వాళ్ళు దీని గళం వినిపిస్తున్నారు కాబట్టి, ఝాన్సీ కావచ్చు, యాంకర్ ఝాన్సీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు గళం వినిపిస్తున్నారు కాబట్టి అనేక మంది కాస్టింగ్ కోచ్కి ఏదో సందర్భంలో తాము ఎదుర్కొన్నామని అనేక మంది హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా అంటే ఇటీవల కాలంలో మనం ప్రస్తావించాల్సింది, నటి ప్రగతి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వానపాటల్లో తాను యాక్ట్ చేసేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు కావచ్చు, దానికోసం నేను హీరోయిన్ ఛాన్స్లే వదులుకున్నాననేది ఆవిడ ఒక చెప్పిన ఇంటర్వ్యూ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి రేపింది అతిపెద్ద చర్చగా కనిపిస్తుంది. గతంలో జరిగిన ఘటనల కంటే ఇప్పుడు నిజంగా కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, అంటే ఉంటే ఏ విధంగా ఉంది, ఇప్పుడు నిజంగానే వీళ్ళు సీరియస్గా సిన్సియర్గా లేకపోవడం వల్ల అద్దం లాంటి సినిమా ఇండస్ట్రీని వీళ్ళు ఎలాగుంటే అలా కనిపిస్తున్నారా, అంటే ఎవరిది తప్పు అనేది ఒక అతిపెద్ద డిబేట్ కనిపిస్తుంది. నిజంగానే శివాజీ చేసిన కామెంట్స్లో ఓన్లీ డ్రెస్ మీరు ఇలా ఉండండి అని చెప్పడంతోనే అంత సీరియస్గా మహిళా కమిషన్ వరకు వెళ్ళి అనేక చర్చలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల చర్చలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎలాంటి చర్చలు ఏవదీస్తారు. నిజంగా చిరంజీవి ఇచ్చిన ఈ ఏదైతే ఉందో ఇష్యూలోన అద్దం లాంటిది ఇండస్ట్రీ అనేది నిజంగా అర్థమేనా, లేకపోతే నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు మురికి కోపంగా ఉందా అనేది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాస్టింగ్ కోచ్ చూసుకుంటే ఇప్పటిది కాదు, అటు గతంలోన సిల్క్ స్మిత్ సంబంధించిన జీవి చరిత్ర కావచ్చు, లేకపోతే పాకుడు రాళ్ళు రావురి భరద్వాజ రాసిన చాలా కాలం అంటే జ్ఞానపీఠ అవార్డు పొందిన ఒక ఆయన ఏదైతే కీలకమైన నవల ఉందో సినిమా ఇండస్ట్రీ కోసం, అందులో కూడా కాస్టింగ్ కోచ్ కోసం క్లియర్గా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత అప్పటికి ఇప్పటికీ మధ్య ఏమైనా తేడా ఉందా, లేకపోతే చిరంజీవి నటించినప్పుడు హీరోయిన్స్కి ఆ విధంగా గౌరవించారు కాబట్టి ఆయన చూసిన ఆ పరిధిలో ఇండస్ట్రీని ఆయన చూసి మాట్లాడారా, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఏదేమైనా చిరంజీవి కామెంట్స్, మరోవైపు దీనికి ప్రతిగా చేసిన ట్వీట్, చిన్మయ్య చేసిన ఏదైతే ట్వీట్ ఉందో కీలకమైన చర్చకి దారితీస్తుంది. చిరంజీవి చేసిన కామెంట్స్ని ఇండస్ట్రీ ఎలాగ తీసుకుంటుంది, ఏ విధంగా చర్చించబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తోంది. గణేష్, 2 స్టేట్మెంట్స్. మీరు సరిగ్గా ఉంటే అవతల వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూస్తారు అనే ఒక అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడారు. దట్ ఈస్ లైక్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక యాక్ట్రెస్ అక్కడ ఉంటే ఆ యాక్ట్రెస్ షీఈ్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదే స్టేట్మెంట్ని ఇక్కడ చిన్మయ్ సైతం తన టీనేజ్లో తనకి జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ టైంలో అసలు నాకేమీ తెలీదు, మరి నేను అడుగుతున్నాను అది అనేది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారా అనేది ఈవిడ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. సో ఇస్ ఇట్ రియల్లీ ఈజీ ఒక స్టేట్మెంట్ను పాస్ చేయటం అనేది అంత ఈజీగా అయిపోయింది అనుకోవాలా సినీ ఇండస్ట్రీలో? సెన్సిటివ్ మ్యాటర్స్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనే ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది. సో అది వదిలేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? చిరంజీవి చేసిన కామెంట్స్ని ఒక్కసారి మనం ప్రస్తావించుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పదని ఆయన ఒక కితాబ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన సినిమా సక్సెస్ మీట్లో ఉన్నారు కాబట్టి ఆ జోష్లో ఉండి మాట్లాడిన మాటల్లోనే ఆయన దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ అని చెప్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీలోన ఏదైతే కాస్టింగ్ కోచ్ని ప్రస్తావించినప్పుడు అద్దం లాంటిదని చెప్పడదండి, ఒక మిర్రర్ లాంటిది. మిర్రర్ని మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే మనం ఏ విధంగా వెళ్తూ ఉంటామో మిర్రర్లోనూ ఆ విధంగా కనిపిస్తామనేది ప్రస్తావన ఉంది. కాబట్టి ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్న వాళ్ళు అంటే ఆయన చెప్పింది మీ బిహేవియర్ అంటే ఒక స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటే ఇలాంటివి ఎదురు కావనేది ఆయన ఖచ్చితంగా చెప్పిన ప్రస్తావనతో పాటు మరోవైపు ప్రొఫెషనల్గా ఉన్నంతసేపు అవతల వాళ్ళు ప్రొఫెషనల్గానే ఉంటారు. అంటే ఇవి చిన్న విషయాలు కాదు, ఎందుకంటే మీరు సీరియస్గా ఉండండి, సిన్సియర్గా ఉండండి అని ఒక అడ్వైజ్ చేయడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇచ్చిన కితాబ్ లాంటిది. ఒక సినిమా ఇండస్ట్రీ చాలా అద్భుతమైన, తెలుగు ఇండస్ట్రీ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ, అదేమో ఒక మిర్రర్ లాంటిది అని చెప్పడంతో పాటు మీరు ఏ విధంగా ఉంటారో ఇండస్ట్రీ కూడా అదే విధంగా ఉంటుంది, మీ బిహేవియర్ని బట్టే ఉంటుందనేది ఆయన చేసిన కామెంట్స్ అనేవి ఉండాలి. మరోవైపు ప్రొఫెషనల్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. నిజంగానే చాలా పెద్ద చర్చకి దారితీస్తున్న కామెంట్స్గా మనం చూడాలి. ఇప్పటి వరకు కాస్టింగ్ కోచ్ ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, కాస్టింగ్ కోచ్ పైన ఫైట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మహిళా హక్కుల కోసం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాస్టింగ్ కోచ్ ఉండడానికి వీల్లేదని చేస్తున్న వాళ్ళు కావచ్చు, అనుభవపూర్వకంగా ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చిరంజీవి కామెంట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. నిజంగానే చిరంజీవి చేసిన కామెంట్స్ అనేవి
చాలా సీరియస్గా తీసుకోవాల్సిన కామెంట్స్ ఇవి. ఇప్పుడు మాతో, ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తిగా ఉన్నారు, చాలా దశాబ్దాలుగా ఒక హీరోగా అగ్నేతగా కొనసాగుతున్నారు. ఆయన నిజంగానే సినిమా ఇండస్ట్రీకి దాసనారాయణరావు తర్వాత ఒక పెద్ద దిక్కుగా భావించే వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ కామెంట్స్ పట్ల ఏ విధంగా ఆయన 2-3 సందర్భాలు ఆయన అలా చేసి ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భాల్లో తాను ఆ ఉద్దేశంతో చేయలేదనేది చేసి కొంత సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కామెంట్స్ పైన చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారని చూడాలి, తన ఉద్దేశం ఏంటని చూడాలి. కానీ తన ఉద్దేశం అనేది మాత్రం క్లియర్ కట్గా ఏ రూపంలో ఉన్నా సరే ఆయన చేసిన కామెంట్స్ మాత్రం నిజంగానే కాస్టింగ్ కౌచ్ కావచ్చు, అది ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, మహిళ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది చాలా వరకు చర్చకి దారి తీస్తుంది, చర్చకి దారి తీయాల్సిన అంశంగా కనిపిస్తుంది. దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు చిన్మయి రెస్పాండ్ అయింది కాబట్టి మిగతా వాళ్ళు రెస్పాండ్ అవుతారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న కామెంట్స్ కాదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నది ఇది అతిపెద్ద ఒక రాద్ధాంతాన్ని సినిమా ఇండస్ట్రీలో ట్రాప్ అవుతుందని మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, థ్యాంక్ యూ గణేష్. మొత్తానికి ఫ్యూ రియల్లీ సెన్సిటివ్ ఇష్యూస్, అటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఇటు పాయింట్అవుట్ చేసి ఆ సెన్సిటివ్ ఇష్యూస్లో కొన్ని ఇన్సెన్సిటివ్ కమెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పుకునే చిరంజీవి ఇటువంటి కమెంట్స్ చేయడం, ఆయన నోట నుండి ప్రొఫెషనల్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉంటారు అనే కమెంట్స్, అంటే క్లియర్గా కూడా హీరోయిన్స్ ఎవరైతే కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు పడ్డారో వాళ్లే కావాలని ప్రొఫెషనల్గా లేకుండా వాళ్ళే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేశారు అంటూ చేస్తున్న ఈ కమెంట్స్ ఇటు దేనికి దారి తీయబోతున్నాయి, మళ్ళీ చిరంజీవి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వెచ్చి